శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఓంకారం గురించి మరింత డీప్‌గా తెలుసుకుందాం. సో, మీకు అందరికీ తెలుసు ఓంకారం లేనటువంటి మంత్రం అనేది ఏది ఉండదు. ప్రతి మంత్రం ముందు కూడా ఓంకారం ఖచ్చితంగా మనం ఉపయోగిస్తాం. ఒకవేళ ఓంకారం లేకుండా ఏదైనా మంత్రం ఉందంటే అది తాంత్రికానికో లేదా వామాచారానికి సంబంధించినటువంటి మంత్రం అయి ఉండొచ్చు. అయితే నా సలహా ఏంటంటే అటువంటి మంత్రాలు చేయకపోవడమే మంచిది. అది వచ్చి ఇచ్చే ఫలితాల కంటే అది మీకిచ్చే ఆపదలు ఎక్కువగా ఉంటాయి కనుక, అవి తాంత్రికానికి సంబంధించిన మంత్రాలు కాబట్టి, అలాంటివన్నీ విడిచిపెట్టడం ఉత్తమం. సో, ఓంకారం గురించి తెలుసుకోవాలంటే చాలానే ఉంది. అయితే ఈ వీడియోలో మరికొన్ని రహస్యాలు మీకు చెప్తాను. ఈ ఓంకారం అనేది మొట్టమొదటిగా యావత్ బ్రహ్మాండం అంతా కూడా ఒక శబ్దం నుంచి ఉద్భవించింది. ఆ శబ్దమే ఓం. ఓంకారం నుంచి గాయత్రి, గాయత్రి నుంచి సావిత్రి, సావిత్రి నుంచి సరస్వతి, సరస్వతి నుంచి వేదములు, వేదముల నుంచి యావత్ సృష్టి ఉద్భవించిందని చెప్పేసి మనకి వేదాలు చెప్తున్నాయి. దీనిని బట్టి ఓంకారం ఎంత అద్భుతమైనదో తెలుసుకోవచ్చు. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా మినిమమ్ 21 టైమ్స్ ఓంకారాన్ని సాధన చేసినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని అందుకోవచ్చు. సో, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.